హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రషిత. నేను ఈ రీసెంట్గా లుల్లు మాల్ విజిట్ చేశానండి. ఎప్పటి నుంచో విజిట్ చేయాలనుకున్నాను లుల్లు మాల్ని. అసలు స్టార్టింగ్లో లుల్లు మాల్కి ఉన్న ఆ నేమ్కున్న ఫేమ్ అసలు మామూలు ఫేమ్ కాదు. అసలు ఎవరు చూడు వీకెండ్ వస్తే లుల్లు మాల్ లుల్లు మాల్ లుల్లు మాల్, ఎక్కడ చూడు లుల్లు మాల్ అనే కనిపిస్తుంది. అసలు ట్రాఫిక్ కూడా చాలా ఉండేది ఆ జేఎన్టీయూ ఏరియాలో. గంటలు గంటలు వీకెండ్స్ వస్తే అసలు గంటలు గంటలు పట్టేది దాటడానికి, ఆ లుల్లు మాల్ని దాటడానికి. అసలు చాలా కష్టం అనిపించేది. ఎందుకు జనాలు ఇంత పిచ్చిగా వెళ్తున్నారు, అది కూడా ఒక మాలే కదా అనుకున్నాను. ఎందుకు వెళ్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. లుల్లు మాల్ అంటే ఏంటో కాదు, వన్ స్టాప్ ఫర్ షాపింగ్, ఫర్ ఎనీ టైప్ ఆఫ్ షాపింగ్, వన్ స్టాప్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ షాపింగ్. హైపర్ మార్కెట్ ఉందండి, అసలు చాలా పెద్దది. రకరకాల వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రాసరీస్. ఇవి చూడండి అసలు ఫ్రూట్ జామ్స్, ఎన్ని రకాల ఫ్రూట్ జామ్స్ ఉన్నాయో. అండ్ ఇవి ఆలివ్స్ అండి, ఎన్ని రకాల ఆలివ్స్ ఉన్నాయో అసలు. అండ్ ఇక్కడ కట్ చేసి పెట్టారు మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, మనకేం కావాలంటే అది తినొచ్చు మనీ ఇచ్చి. అండ్ ఇవి ఫ్రూట్స్ అండి. అండ్ అక్కడ ఫుడ్ సెక్షన్ కూడా ఉంది లోపల హైపర్ మార్కెట్లో. ఇది కాదు అది కాదని కాదు, అసలు ఏదైనా దొరుకుతుంది. చాలా రష్ ఉండింది, నాకు తీయడానికి అవ్వలేదు హైపర్ మార్కెట్లో. బయటకు వచ్చాక హాల్లో ఇలా బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో బుక్ ఎగ్జిబిషన్స్లో మొత్తం చాలా వెరైటీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఫిక్షన్ రిలేటెడ్, నాన్ ఫిక్షన్, అండ్ భారతము, రామాయణము, ఇలాంటి బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మహాభారతము, రామాయణం బుక్స్ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని పోయటిక్ బుక్స్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి మేము ఫ్యాషన్కి వెళ్ళామన్నమాట, లుల్లు మాల్ ఫ్యాషన్ అని. సో అక్కడ మొత్తము ఏంటి, ఉమెన్స్ వేర్ ఉంది, మెన్స్ వేర్ ఉంది ఒకే సెక్షన్లో, అండ్ కిడ్స్ వేర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అది కూడా ఫ్యాషన్ మాల్ కూడా చాలా పెద్దది. అసలు షాపింగ్ చేసే ఓపిక ఉండాలి, కానీ అసలు టైం సరిపోదండి లుల్లు మాల్లో. లిటరల్లీ నేను కానీ, మా హస్బెండ్ కానీ, మా పాప కానీ షాపింగ్ అంటే పెద్ద పిచ్చి లేదు మాకు. ఇలా వెళ్తే అలా వచ్చేయాలనుకుంటాం. షాపింగ్ చేస్తే గంటలు గంటలు చేసే ఓపికలు మాకు లేవు. సో నేను జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను, షాపింగ్ చెయ్యాలి అన్న మూడ్తో పోలేదు. సో అక్కడి నుంచి నేను నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాను. సో ఎలక్ట్రానిక్ సెక్షన్లో అసలు రకరకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయండి. అండ్ వాల్ క్లాక్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ. అండ్ ఈ వాల్ క్లాక్స్ దగ్గర నుంచి అలా రకరకాల వాల్ క్లాక్స్ చూసుకుంటూ వెళ్ళాము. అండ్ అక్కడే బెడ్షీట్స్ ఉన్నాయండి, రకరకాల టైప్స్ ఆఫ్ బెడ్షీట్స్ ఉన్నాయి. మేము కూడా ఒక 2 బెడ్షీట్స్ కొన్నాము. మరీ పోయినాక ఏం కొనకుండా రాలేము కదా, సో 2 బెడ్షీట్స్ కొన్నాము. అండ్ ఇవన్నీ షో పీసెస్ అండి, అసలు రకరకాల షో పీసెస్, ఫ్లవర్ వాజెస్ అసలు చాలా ఉన్నాయి. అసలు ఇది దొరకదు అనడానికి లేదు, అసలు లుల్లు మాల్లో అన్నీ దొరుకుతాయి. షాపింగ్ చెయ్యాలి అన్న ఓపిక ఉండాలి, ఇంటెన్స్తో వెళ్ళాలి, కానీ చాలా ఎంజాయ్ చేస్తారు షాపింగ్ని. బట్ షాపింగ్ ఇష్టం లేని వాళ్ళకి మటుకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి తిరిగి తిరిగి. జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళగానే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. చాలా పెద్దది అసలు, విస్తీర్ణం వైజ్గా చిన్నదే, కానీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయన్నమాట, లోపల షాపింగ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ హ్యాండ్ టవల్స్ ఉన్నాయి, ఇక్కడ రకరకాల హ్యాండ్ టవల్స్ ఉన్నాయి. నాకు కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది, బ్రషెస్ కానీ హ్యాండ్ టవల్స్ కానీ. నేను కొన్నది అవే కాబట్టి నాకు అవే తెలుసు ప్రైజెస్, మిగతా చోట నాకు తెలియదు ఎలా ఉందో. బట్ వినడం అయితే, టాక్ అయితే ప్రైజెస్ రీజనబుల్ అని విన్నాను. బట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో తెలియదు ప్రైజెస్. సో వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి, అవి చూడండి, కుట్టు మిషన్స్ ఉన్నాయి, స్టిచ్చింగ్ మిషన్స్, అండ్ ఫ్యాన్స్. అసలు ఏం దొరకవండి, అన్నీ దొరుకుతున్నాయి లుల్లు మాల్లో, కొనాలే కానీ. మిక్సీ గ్రైండర్స్ అన్నీ ఉన్నాయి అసలు. వాషింగ్ మిషన్స్, అసలు రకరకాల వాషింగ్ మిషన్స్, అసలు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉన్నాయి. అన్ని ఫ్రంట్ లోడ్స్ ఉన్నాయి. అండ్ ఇవి చూడండి, ఇవి డిష్ వాషర్స్, అసలు డిష్ వాషర్స్ చాలా టైప్స్ ఆఫ్ డిష్ వాషర్స్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ట్రై చేయండి అక్కడ. అండ్ ల్యాప్టాప్స్, రకరకాల ల్యాప్టాప్స్ ఉన్నాయి. ల్యాప్టాప్స్ నాకు ఎందుకో ఆన్లైన్కి ఇక్కడికి చూస్తే కొంచెం వేరియేషన్ ఉంది. సరే మనం బయట చూసి కొందాంలే, యాక్చువల్లీ మాకు ల్యాప్టాప్ కొనాలని ఆలోచన ఉంది, బట్ కాస్ట్ కొంచెం ఎందుకో కొంచెం ఎక్కువ అనిపించింది. సో బయట మనం ఎలక్ట్రానిక్ షాప్స్లో చూసి కొందాంలే అనిపించింది. ఇలా పియానోస్ ఉన్నాయి, రకరకాల పియానోస్ ఉన్నాయి. స్పీకర్స్, అసలు చాలా బ్రాండ్స్ ఆఫ్ స్పీకర్స్ ఉన్నాయి అసలు.
అసలు ఏంటండి అసలు చాలా పెద్ద మాల్ అసలు ఇది. ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. ఇది లేదు అనడానికి లేనే లేదు అసలు ఇక్కడ. ఎన్ని టైప్స్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి, లేడీ వాచెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ సినీపోలిస్ ఉంది లులు మాల్లో. సో షాపింగ్ చేసి రిలాక్స్ అవ్వడానికి కూడా మనకి ఉంది ఇక్కడ ఆప్షన్. సో సినీపోలిస్ ఉంది, అక్కడ కూడా థియేటర్స్ ఉన్నాయి. అండ్ ఫుడ్ కోర్ట్ ఉంది, కృతంగా ఉంది, 5 స్టార్ గ్రిల్ అని ఉంది. రకరకాల ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ కోర్ట్ కొంచెం నాకు వేరే షాపింగ్ మాల్స్తో పోలిస్తే చిన్నగా అనిపించింది. ఫుడ్ కోర్ట్ అన్ని టైప్స్ అంటూ లేవనిపించింది. కొంచెం తక్కువే అనిపించింది. ఫుడ్ కోర్ట్ అయితే చిన్నగా అనిపించింది. అండ్ గేమ్ జోన్ ఉంది. ఇంకా గేమ్ జోన్ అంటే ఇంకా చిన్నపిల్లలకి బాగుంటుందండి గేమ్ జోను. అన్ని నార్మల్ గేమ్సే ఉన్నాయి. బట్ బెంగళూరులో విన్నా నేను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి లులు మాల్లో అని. బట్ మన దగ్గర ఉన్న లులు మాల్లో అంత డిఫరెంట్ అయితే ఏం కనపడలేదు గేమ్స్లో. సో గేమ్స్ జోన్ లైట్ తీసుకున్నాం మేము అంత. సో ఇదే అండి లులు మాల్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.